తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. అవతలొడ్డు పొంగింది. చవితి వెన్నెల. రాత్రి 7:30, 8 గంటల వేళ ఆడవాళ్లు వీధరుగుల మీద కబుర్లు చెప్పుకుంటుంటే, కొందరు ఇళ్లల్లో రాత్రి వేపడాల్లో మునిగి ఉంటే, పూజారి వీధి పిల్లలంతా కృష్ణ ఒడ్డున చెట్టు మీద కబుర్లాడుకుంటూ, వాదులాడుకుంటూ తిరుగుతున్నారు. ఆ సమయాన అవతలొడ్డు ఇసుక పర్రమించి దూరంగా పెద్ద కేక. ఎవరా మడిసి పడవ దాటిపోయింది రచ్చించండో అంటూ. మొదట్లో పిల్లలు పట్టించుకోలేదు గాని ఆ తర్వాత జాగ్రత్తగా వింటే ఆ కేకలు మరీ ఎక్కువైనాయి. పిల్లలు సరదా కొద్దీ విని విని ఓహోయ్ నీకేం భయం లేదు మేము ఉన్నామోహోయ్ అని అరిచారు చెట్టుమించి. దాంతో అవతలొడ్డు మనిషి బాబోయ్ చచ్చి మీ కడుపున పుడతాను బాబోయ్, పిల్లలు గలోండి బాబోయ్, చచ్చిపోతాను బాబోయ్ అని ఏడుపులు. ఏడవ బాకురా ఎదవా, నీకేం భయం లేదురా కుంక. పిల్లలు సరదా కొద్దీ తిట్లు. చచ్చి మీ కడుపున పుడతాను బాబో, మీరే దిక్కు తండ్రో ఇసుక పర్రమించి శోకాలు. అందులో ఓ కుర్రాడు కోసురాయి మీదకెక్కి పెద్దగా నీకేం కావాలరా అని అన్నాడు. పడవ తీసుకురండి బాబోయ్, చచ్చిపోతాను బాబోయ్ అని అవతలొడ్డు నుంచి ఏడుపు. పిల్లలంతా కూడబలుక్కున్నారు. పడవ సరంగు రేవులో పడవొదిలేసి వెళ్లిపోయాడు. లంగరెత్తేసి మనమే పడవ తీసుకెళ్లి వాణ్ణి రక్షిద్దామని నిశ్చయించారు. వాడి ఏడుపులు చూసి నవ్వుకున్న పిల్లలు పడవ తీసుకెళ్ళటానికి నిశ్చయించుకున్నారు గాని పడవ నడపడం ఎవరికీ రాదే. అందరూ 10, 12 ఏళ్ల వాళ్లే. మరి పెద్దలకెవరికైనా చెప్దామా అనుకున్నారు. చెప్తే మజా లేదు. మనమే పడవ తీసుకెళ్లి ఆ చవటను రక్షిద్దాం అనుకుని అందరూ ఇళ్ల దగ్గరకొచ్చి గడవేయటం చేతనైన పాలేరు రంగడికి రహస్యంగా ఈ విషయం చెప్పి మెల్లగా కృష్ణ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వార్త పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు గాని పిల్లలకి తెలియకపోతుంది. వీధి వీధి పిల్లలంతా కాస్త కునుకులో ఉన్న వాళ్లతో సహా అంతా కృష్ణ ఒడ్డుకు చేరారు. రక్షించండి దేవుడో అవతలొడ్డు నుంచి కేక. భయం లేదు వస్తున్నామో అని 50 మంది పిల్లల కేక యువతలొడ్డు నుంచి. లంగరెత్తేసి పిల్లలంతా పడవలో చేరారు. గడవేసేది ఒక పాలేరు రంగడే. పిల్లలు ఓ పక్క కూర్చోరే, అటూ ఇటూ తిరగడాలు కేరింతలు. పడవొరిగిపోతోంది. వాళ్లల్లో వాళ్ళు కీచులాట్లు. రంగడు అదమాయించి వాళ్ల నోరు మూయించి కదలకుండా కూర్చోబెట్టాడు. పడవ కృష్ణ మధ్యకొచ్చింది. అక్కడ గొప్ప బడి. పిల్లల్లో పెద్దవాడి కిట్టి నేను గడేస్తాను అన్నాడు. వద్దు దేవుడా అన్నా వినకపోతే నువ్వు తెడ్లు వేయదోరా అని బతిమాలి కూర్చోబెట్టాడు రంగడు. పడవ మెల్లగా అవతలొడ్డుకు చేరుకుంటోంది. పిల్లలందరూ పెద్దగా పాటలు పద్యాలు లంకించుకున్నారు. చప్పట్లతో తాళాలతో కృష్ణ అంతా మోగిపోయింది. ఆ సమయాన కిట్టిగాడు తెడ్డు వదిలేసి రంగడి దగ్గరికొచ్చి ఒరే ఒరే నేనొక్కసారి గడేస్తాన్రా అని బతిమలాడాడు. అవతలొడ్డుకొచ్చాం గదా అని గడ చేతికిచ్చాడు రంగడు. కిట్టి గడలో 4వ వంతు లేడు. ఎక్కడా లేని ఉత్సాహంతో గడ అందుకుని సయ్యను నీళ్లల్లో వేశాడు. పడవ ముందుకు సాగటంతో గడ చేయిజారింది. కిట్టి నీళ్లల్లో పడబోతుంటే రంగడు టక్కును పట్టుకున్నాడు. గడ కృష్ణలో కొట్టుకుపోయింది. పడవ ఒడ్డు చేరింది. పిల్లలంతా హో అంటూ ఇసుకలోకొచ్చారు. మీరు రాకపోతే ఈ రాత్రిలో ఇసుకలో గుండె పగిలి సచ్చేవాణ్ణి బాబోయ్ అని కళ్ళ నీళ్లతో పరుగు పరుగున పడవలోకొచ్చాడు ఇసుక పరమనిషి. రంగడికి గొప్ప దిగులైంది. గడ కృష్ణలో కొట్టుకుపోయింది. పడవ నడవదని చెప్పాడు. పిల్లల గుండెలు గుబిల్లుమన్నాయి. బిక్కమొహాలు వేశారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం దుఃఖంగా మారిపోయింది. ఒకడెవరో బావురుమన్నాడు. దాంతో 50 మంది పిల్లలు బావురుమన్నారు. అమ్మా రచించండే, అయ్యా నాకు భయమేస్తోందే, పిన్ని నాకు ఆకలేస్తుంది, అవ్వా నాకు దెయ్యాల భయమే ఓ అని అవతలొడ్డు నుంచి 50 మంది పిల్లల ఏడుపులు. వాళ్లతో కలిసి చచ్చి మీ కడుపున పుడతానో అని పరదేశి ఏడుపు. వీధిలో పిల్లలెవరూ లేకపోవటం, కృష్ణ అవతలొడ్డు నుంచి గుండెలు చీల్చుకుపోయేట్లు పిల్లల ఏడుపులు వినిపించటంతో తల్లులు తండ్రులు బెంబేలైపోయి కృష్ణ యువతలొడ్డుకు చేరారు. అవతల నుంచి పిల్లలు ఆపకుండా ఏడుపులు, యువతల నుంచి తల్లులు మా తండ్రే, మా చిట్టే, మా బుల్లే, మా కన్నే నేను చచ్చిపోను అని అంతకంటే పెద్దగా ఏడుపులు. ఎవరికీ ఏం చేయటానికి తోచింది కాదు. పడవేమో అవతలుంది. పున్నయ్య సదయ్య ఆడవాళ్లకి ధైర్యం చెప్పి పుట్టగోచీలు బిగించి 2 తెప్పలు వేసుకుని సై సైమని ఈదుకొంటూ అవతలొడ్డుకు చేరుకున్నారు. వాళ్ళని కావలించుకుని పిల్లలు మళ్లీ ఏడుపులు. ఆకలేస్తోందో అని గోల. పడవలో ఎక్కించుకుని వీళ్ళని తీసుకెళ్దామా అంటే గడలేదు. సదయ్య ధైర్యం కోసం అక్కడే ఉండి పున్నయ్యని వెనక్కి పంపించాడు. పున్నయ్య వెనక్కొచ్చి మరో పడవ కోసం వాకపు చేస్తే ఎక్కడా పడవలేదు. ధరణికోట రేవు పడవకి తారేయటానికి ఒడ్డెక్కించారు. గడ కోసం మనిషిని అడితికి పంపించారు. ఈ లోపల అవతలొడ్డు నుంచి పిల్లలు ఆకలేస్తోందో అని అరుపులు. ఇంతలో పల్లెపీది నుంచి మరో 4 తెప్పకాయలు తెప్పించి మరో 4 మనుషులు అన్నం మూటలు పెరుగు మూటలు కట్టుకుని 2 లాంతర్లతో అవతలొడ్డుకు చేరారు.
పిల్లలు ఆ అన్నాలు తిని కృష్ణనీళ్లు తాగడంతో కొంత శాంతించారు. ఎట్టకేలకు అడితి నుంచి గడొచ్చింది. ఆ గడని రెయ్యిన తెప్పకొయ్యి మీద అవతలొడ్డికి తీసుకెళ్లి పడవకి లంగరెత్తేసి, మా తండ్రుల్లారా, మా తల్లుల్లారా ఎక్కండ్రా పడవ అని పెద్దగా పెద్దలు అరిస్తే పిల్లలు ఒక్కళ్ళు వచ్చి పడవెక్కరే. వాళ్ళు చెవితి వెన్నట్లో చద్ది భోంచేసి ఇసుక తిన్నెల్లో గీతలు గీసుకుని చెరపట్టి కుందులు ఆడుకుంటూ పడవ గురించి, గడ గురించి, అమ్మ అయ్య గురించి ఎప్పుడో మర్చిపోయారు. పిల్లల ఆటపాటలతో మోగిపోతున్న అవతలొడ్డికి అంత రాత్రివేళ ఎవరో కితకితలు పెట్టినట్టుంది. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.